certain messages from X to Y, A to B, like that. Prior to mobile technology, we were having the paging technology. So I don't know how many of you were using the pagers. Yeah. So we used to have one small, on the at the buckle, at the belt, we used to carry some small instrument. It used to send us the messages and all that. From the paging technology to the mobile technology, we have come far away. In the last 25 years, from 2000 to 2025, 25 years of technology, particularly the information technology, this has grown abundantly. అప్పుడు మనకున్నింది మధుపానం మట్కా జూదం మానభంగం మహిళా కేలి అవినీతి బంధు ప్రీతి తొలగించే విక్రయదారులు శాసన పరులు ఉంటేనే భూతల స్వర్గం లేకుంటే మహానరకం. అది ఏమున్నా ఆ ప్రాంతము అక్కడ జనం ఉండేది. విజ్ఞానం పెరిగి మనకు ఇంటర్నెట్ యుగం వచ్చేసి సెల్ ఫోన్లు మనకు ఈ అన్ని రకాల మనకు మానవుణ్ణి విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దగలిగిన ఈ యొక్క మన కల్చరే మనల్ని మళ్ళీ వినాశనానికి కూడా పాటు పడుతూ ఉంది. విద్యార్థులు తప్పటడుగు వేయకుండా, తరువాత యువత పెడద్రోవ పట్టకుండా కష్టపడి చేస్తేనే మనకు జీవితం ఉంటుంది. మనము ఆ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళల్లో మనము అవగాహన తొలగించేందుకు ఈ ఫిన్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు మనము వారికి అలర్ట్ చేయబోయే ఒక మహా సంస్థనే ఈ ఫిన్ యూనివర్సిటీ. మనము దీనిని ఒక పాఠశాల, విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోనే కాకుండా మనము నాగరికత ఉన్న ప్రతి సమాజము, అంటే ఎవరైతే సెల్ ఫోను నెట్ వాడుకొని ఉంటారో ఈజీ మనీ అనేది కష్టము, ఈ మనల్ని మోసపోవడం తప్పు, మోసం చేసేవాంది కాదు, మనం మోసపోవడం తప్పు అనే ఉద్దేశం వాళ్ళకు చెప్పి వాళ్ళను జాగృత పరిచి, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం, అదే మన భారతీయ యువతలోని గొప్పదనం అని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఈ ఫిన్ యూనివర్సిటీ. ఉండకూడదు. ఖాళీ టైంలోనే మనిషికి కావాల్సిన ఏ ఆలోచనలన్నీ మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఆ ఆలోచన ఫుల్ఫిల్ చేసేది ఓన్లీ ఎడ్యుకేషన్. అది నేను 100% బిలీవ్ చేస్తానండి. అంటే మనిషికి అవసరం ఆశ. ఒకప్పుడు రాతి యుగంలో మనిషి మనుగడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అత్యాధునిక ఏ యుగానికి వచ్చేసామండి మనం. దీంట్లో అవసరం కోసం మనం ఒక వేట శైలిలో మనం కష్టపడి నిజాయితీగా ఆహారాన్ని సంపాదించుకొని మన ఫ్యామిలీని పోషించాం. ఇవాళ ఆశ కోసం పరిగెడుతున్నాడు మనిషి. ఈ ఆశకి అవసరానికి మధ్యలో ఉన్న తేడాను తెలుసుకొని కనుక హ్యూమన్ కనుక ట్రావెల్ అయితే డెఫినెట్ గా మనం మోడీ గారు ఏదైతే ఆశాజనకంగా కోరుకుంటారో ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యున్నత స్థాయికి చేరుకోవాలని, దాన్ని డెఫినెట్ గా మనం చేరుకుంటామని నేను భావిస్తున్నానండి. అలాగే ఇవాళ ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆర్థిక స్వాతంత్రం ఎలా ఉండాలి, ఆర్థిక ప్రయోజనాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆర్థికంగా మనిషి బలపడాలంటే ఎలా వెళ్ళాలి అనే ఒక థీరీని వాళ్ళు 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది అది అసలు చాలా గొప్ప విషయం కింద భావిస్తున్నానండి. అంటే ఇవాళ ఇంట్లో పిల్లల్ని చూస్తున్నామండి 5th స్టాండర్డ్ నిజంగా కరెక్ట్ గా మొబైల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. ఏయో గేమ్స్ చూస్తున్నారు, వీడియో గేమ్స్ చూస్తున్నారు, వీటి మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్. ఎంతవరకు మొబైల్ మీద ఉంటున్నారు అంటే చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్, ప్రకృతిని దీన్నంతా మర్చిపోతున్నారు. వీటన్నిటిని మనం అవేర్నెస్ డెఫినెట్ గా క్రియేట్ చేయాలి. అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.